అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంగళగిరి స్టేడియంలో మొదటి మీటింగ్ జరగడం ఇవాళ. ఎందుకంటే మంగళగిరి స్టేడియం మేము త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకి రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియము, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. పెద్ద విష్ణుకుమార్ రాజు గారు, సెక్రటరీ సతీష్ గారు అందరం కలిసి ఎపెక్స్ కౌన్సిల్లో కొన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియంను పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వరగా క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి స్టేడియం త్వరలో ప్రజలకు వినియోగానికి తీసుకురావడానికి కొన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కి సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేము అందరం డిసైడ్ చేసుకున్నాం. ప్రమాణమైన అందరం కూడా ఒకే ఏకగ్రీవంగా అన్ని తీర్మానాలు చేయడం జరిగింది. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా కొన్ని డెసిషన్ తీసుకుంటాం. అవన్నీ కూడా కొన్ని పాత కమిటీలలో ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియంలు ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ యునానిమస్గా అన్ని డెసిషన్లు కమిటీ తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ కూర్చొని ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఇవాళ వెస్టర్న్ బైపాస్ ఒకటి ఓపెన్ అవబోతుంది 4-5 నెలల్లో. ఈ వెస్టర్న్ బైపాస్కి కనెక్టివిటీ రోడ్డు కనుక వస్తే విజయవాడ, గుంటూరు నుంచి మంగళగిరికి వచ్చే షార్ట్ టైం తగ్గిపోతుంది. అంతేకాకుండా మంగళగిరి నుంచి కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావాల్సిన ప్రజలకు కూడా రావాల్సిన రోడ్లు, అంతేకాకుండా ఈ స్టేడియంకి కావాల్సిన కార్ పార్కింగ్కి స్థలం, మరొక కొత్త విధానం కూడా ఇక్కడ తేబోతున్నాం. ఒక స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ నెలకొల్పబోతున్నాం. వీటిలన్నిటికీ సరిపడా స్థలాన్ని, వీటిలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి అయిన నారా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేసి అతి త్వరగా ఒక 2-3 నెలల్లో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి మేము కమిటీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.